హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ పార్వతి. ఇప్పుడు మనం టిఫిన్స్కి చట్నీలు చేసుకుంటాం కదండి, ఇడ్లీలోకి దోశల్లోకి అలాగా చపాతీ కూడా. ఇక్కడ ఏంటంటే అండి, ఆ టిఫిన్ చట్నీలు ఏదైతే చేస్తారో ఆ చట్నీలో ఈజీగా మనం సింపుల్గా పొడి కూడా తయారు చేసుకుందాం. ఫస్ట్ ఇలా పొడి తయారు చేసుకొని మీరు పక్కన పెట్టుకున్నారు అనుకోండి, ఈ పప్పులతోటి పొడి చేసుకొని పక్కన పెట్టుకుంటే ఎప్పుడైనా మీరు సపోజు అర్జెంటుగా హడావడిగా ఉదయం పని అవుతూ ఉంటుంది కదండి. కొద్దిగా 1/2 కిలో టమాటాలు ఉన్నాయనుకోండి, కొద్దిగా ఆయిల్ వేసుకొని, ఉత్తి టమాటాలు కొంచెం పసుపు వేసుకొని, కొద్దిగా ఒక చింతపిక్క వేసుకొని బాగా మగ్గబెట్టేసి అది మిక్సీలో వేసి ఈ పౌడర్ మనకి ఇన్స్టెంట్గా తయారు చేసి పక్కన పెట్టుకుంటాం కదండి. ఒక స్పూన్ పౌడర్ మీకు ఎంత కావాలో అంత వేసుకొని పిల్లలకి ఇడ్లీలో కలిపేసి పెట్టేసుకోవచ్చండి. సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఫస్ట్ ఈ పౌడర్ ఎలా తయారు చేయాలన్నది మీకు చెప్తాను చూడండి. ఫస్ట్ స్టవ్ వెలిగించుకుందాము. ఆయిల్ అస్సలు వేయకండి, ఆయిల్ లేకుండా శనగపప్పు చూసారా సగం పైన వేగిపోయింది. ఇప్పుడు ఇవన్నీ కలిపి వేసండి. ధనియాలు, మిరియాలు, మినపగుళ్ళు ఇవన్నీ కూడా వేసేసుకోవచ్చు. సింపుల్గా చేసుకోవచ్చండి మీరు ఇంట్లో, ఎందుకంటే చాలా పని కవర్ అవుతుంది మీకండి. టైం కూడా సేవ్ అవుతుంది మీకు మీరు చేసే పనికి. చూసుకోండి, ఇలా వేసుకొని ఎలా పౌడర్ చేసి మీరు బాక్స్లో పెట్టుకొని ఉంచుకున్నారనుకోండి, ఎలా చేయాలి ఎలా పెట్టుకోవాలి చూపిస్తాను మీకు. చట్నీ కూడా ఎలా చేయాలనేది మీకు వేరే వీడియోలో చూపిస్తాను. ఆ చట్నీలో ఈ పౌడర్ని నేను ఎలా కలుపుతాను కూడా చూపిస్తాను, మీరు చూడండి, ఫాలో అవుతుండండి. చూసారండి, చక్కగా వేగిపోయి అన్నీ చిన్న మంట మీద పెట్టుకుని వేపుకోవాలండి. ఇప్పుడు కూడా మంట సిమ్లో పెట్టుకుని వేపుకుంటే పప్పులు లోపలికల్లా వేగుతాయి. అదే హైలో పెట్టేశారనుకోండి పైన మాడిపోతూ ఉంటాయి, మీకు ఏమవుతుందంటే లోపల పచ్చి ఉండిపోద్ది. ఇప్పుడు తినేటప్పుడు ఈ ఫ్లేవర్ అనేది రాదండి. వేగిన తర్వాత తిన్నది ఫ్లేవర్ బాగుంటుంది. పచ్చిగా మీరు పైన వేగిపోయి చేసుకున్నది అసలు కక్కువ వాసన వస్తుంది, అస్సలు బాగోదు స్మెల్. చూడండి చక్కగా వేగిపోయినాయి. ఇప్పుడు మనం ఇదిగోండి ఎండుమిర్చి వేసేసుకోవచ్చు. తొందరగా వేగిపోతాయండి మిర్చి అనేవి. ఒక్క నిమిషం మంట ఆయిలో పెట్టేసుకున్నారనుకోండి, ఇంకా మొత్తం ఇంకేమైనా పచ్చి ఉంటే అవి ఇవి కలిపి వేగిపోతాయండి. ప్రతిదీ కూడా అండి మనం చూసుకొని చేసుకున్నాం అనుకోండి. చాలామంది ఉదయాన్నే క్యారేజీలు పెట్టాలి, హడావడి హస్బెండ్కి బాక్స్ పెట్టాలి, ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు వాళ్ళు చూసుకోవాలి, అవ్వదు కదండి. అదే ఇలా కొద్దిగా మనం ముందుగానే ఇలాంటి ప్రిపేర్ చేసుకుని ఒక పక్కన పెట్టుకున్నాం అనుకోండి, ఇవేం పాడైపోయి కాదు, తడి ఉండదు, చెమ్మ ఉండదు, చక్కగా చేసుకోవచ్చండి. చూడండి, ఇప్పుడు చూసారండి, చల్లారిన తర్వాత పప్పులన్నీ మిక్సీలో ఆడేసాను నేను. ఇదిగో ఇలా ఆడుకోవాలి. ఇలా ఆడుకొని మీరు ఒక స్టీల్ బాక్స్లో డబ్బాలోనే వేసుకొని పక్కన పెట్టుకున్నారనుకోండి, దీన్ని టమాటో చట్నీలో నేను వాడి చూపిస్తాను మీకు. నా వంటలు చూస్తారు కదా, నేను ఈ పౌడర్ ఎలా వాడుతున్నానో మీకే అర్థమవుతుంది. టమాటా చట్నీ, కొత్తిమీర చట్నీ, అల్లం చట్నీ, పుదీనా చట్నీ, కొబ్బరి చట్నీ అన్నిటిలో కూడా నేను ఈ పౌడర్ వాడతానండి. సింపుల్గా పని చాలా సేవ్ అవుతుంది మీకు. నా వీడియోస్ చూస్తూ ఉండండి, ఫాలో అవ్వండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి.